ముఖ్యంగా ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం, మహిళా అభివృద్ధిని కాంక్షే ప్రభుత్వం. అందుకనే మహాలక్ష్మి పథకాన్ని గ్యారంటీలలో ప్రకటించిన వెంటనే డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే ఇవ్వడం జరుగుతా ఉంది. అదే కాకుండా మరి గత ప్రభుత్వాలలో కనీసం ఒక్క బుగ్గ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కానీ 200 యూనిట్ల కరెంటును ఈ రోజు ప్రతి గృహానికి అందించి మహిళల మీద భారం పడకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అందుకనే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మార్చి 12వ తారీఖు నాడు హైదరాబాద్ లో 1,00,000 మంది మహిళలతో ఆ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బతుకమ్మ అంటే ఒక్కసారే వస్తుంది, కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇది 2వ బతుకమ్మగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు మహిళలందరికీ మరి ఇన్సూరెన్స్ పెడతాం, ఏదైనా ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు. దాని ప్రకారంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారికి 35 కోట్ల రూపాయలను ఈ రోజు చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క